Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Nonprofit, educational, or personal use tips the balance in favor of fair use. This is a new assignment. ప్రేమరావు అయిపోయింది. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 successful international operations. Hostage negotiator, field agent, a spy. In short, he is the goat of SATs. అక్కడ వరకు బీస్ట్ ట్రైలర్. అది బీస్ట్ ట్రైలర్ కాదు, సినిమానే అది. మొత్తం బీస్ట్ సినిమా అది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసి. బీస్ట్ సినిమాని అంటాడు వెంకట ప్రభు గారు, వీల్ డూ వన్ థింగ్, బీస్ట్ ఎలాగో పోయింది కాబట్టి ఆ టెంప్లెట్ వాడద్దాం. టెంప్లెట్ వాడితే కాదు, టెంప్లెట్ వాడితే వాడు పర్లేదు, సినిమా రిజల్ట్ కూడా వాడకపోతే చాలు. నేను ఒక మీమ్ చూసాను, వెంకట్ ప్రభు కింద తలపత్తా అంటాడంట, మీ కొడుకుగా ఇంకో యాక్టర్ ని క్యాస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఎందుకు నేనే చేసేస్తా, కల్కిలో డిఏజింగ్ చేశారుగా అని. కల్కి రిఫరెన్స్ తీసుకుని ఆచార్య చేశాడు ఆయన. బేబీ బాగుంది, నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు, గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడు జులైగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. జన్మలో తాకకూడదురా. ఏదైనా అమ్మాయి సంబంధం ఉందా అని కొంచెం. అయ్యా మాస్టర్ మాస్టర్ కాదు కానీ బ్రో, ఈ పోర్షన్ చూసారా, ఈ పాస్ట్ పోర్షన్, ఈ పోర్షన్ అంతా రెగ్యులర్ అయిపోయి ఏంటో చిరాకు వచ్చేటట్టు ఉండదు సినిమాలో. సినిమా తేడా పడితే మాకు సంబంధం లేదయ్యా. కాదు, వాళ్ళు ముగ్గురిని చూసినప్పుడు నాకు వినయ విజయరామ గుర్తొచ్చింది భయ్య. చిల్లీ ఉమెన్, చిల్లీ ఉమెన్, చిల్లి 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 గొడ్డుగారం ఉమెన్, గుంటూరు కారం ఉమెన్, రమణ గౌడ్ కుటుంబంతో పోతా. అదిగో అదిగో పెద్దన్నయ్య. నేను అనుభవించిన ఈ పెయిన్ ని గాంధీ కూడా అనుభవించాలి. ఇక్కడ ఈ విలన్ ఎవడైతే ఉన్నాడో అసలు ఏం సినిమా అంటే, మనకి చాలా సినిమాల్లో విలన్లు చాలా తక్కువ చేసి పెడతారు చూసారా. హీరో హైప్ విలన్ ఎందుకు లేకపోయాడు అంటే, ఇది కూడా ఆ కోవలోకి వెళ్ళిపోయేటట్టు ఉంది సినిమా. కామెడీ విజయ్ సినిమాలో కామెడీ అనేది కామన్ అయ్యా, కామెడీ లేకపోతే చిల్లీ మ్యాన్, చిల్లీ మ్యాన్. అదిగో అదిగో విలన్ పార్ట్ ఎంత బ్యూటిఫుల్ ప్రేమ చూడు, కాదు ఎంత బ్యూటిఫుల్ ప్రేమ చూడాలి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇప్పటి వరకు ఎంతో మంది గాంధీ వేషం వేయడం చూశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం గాంధీయే వేషం వేయడం చూస్తున్నాను. విలన్లో లేడయ్యా, కమెడీ ఉన్నాడు. ప్రాబ్లం వదిలేసి మళ్ళీ మళ్ళీ మొత్తం పోతారు, మొత్తం అందరూ కట్టుకుని పోతారు. ఎవరు సరిపోదా ట్రైలర్ లో ఉంటుంది చూడు, పోతారు మొత్తం పోతారు, మొత్తం పోతారు. ఒక్క విజయ్ తప్ప మొత్తం పోతారు. అక్కడ తేడా కొట్టేస్తుంది ఇదంతా. గోల్డెన్ ఫ్రేమ్, గోల్డెన్ ఫ్రేమ్ అంటే అంత అవసరం ఎందుకు నాకు అర్థం కాల. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా.
అంటే మా కాలేజ్ లో ఒక తమిళోడు ఉన్నాడు అనమాట. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రారా నీకు మంచి సినిమా చూపిస్తా అని తీసుకెళ్ళి, ఈ స్టోరీ ఎక్కడో చూసినట్టుంది అనిపించింది, నువ్వు నాకు నచ్చావు, నేను చెప్తున్నా విజయ్ తలపతి కనిపిస్తే పోకిరి రీమేక్ అయితే ఇంకొద్దు. చేస్తా. వారిసు ఒకసారి వెనక్కి ఒకసారి ఒక్క 2 ప్రేమలు వెనక్కి అయ్యా. ఇంకోసారి ఒకసారి ప్లే చేయి, మెల్లిగా ప్లే చేయి. ఇంకా ఇది కాదు, ఇది అయ్యా, ఇది వద్దు. నీ వల్ల కాకపోతే చెప్పు, ఇది కూడా కాదు, చేస్తా. ఎదురు వస్తారు ఆగు. ఇది కాదు, తర్వాత ఇదే వారిసు ఆర్టిఫిషియల్ హగ్గు. ఈసారి యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి ట్రైలర్ లో, చూడాలి సినిమాలు ఎలా ఉంటాయో. నాకు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బిగిలు అవి ఉంటాయి చూడు, ఒక యాక్షన్ సీక్వెన్స్ అది బైక్ మీద వెళ్తూ ఉంటాడు, అదొకటి గుర్తొచ్చింది. అది సూపర్ ఉంటుంది. వచ్చినా బెటర్ గా కనిపిస్తున్నాయి ఈసారి, కాస్త సినిమాటోగ్రఫీ గానీ. వయసైంది మాస్టర్ స్క్వాడ్ మాస్టర్ వదిలిపెట్టి ఆపుకో లేదే ఊరికే. ఎలాగని ఆలోచిస్తున్నారా? ఎంత వయసు అయితే ఏంటయ్యా, ఈ తాతని కావాలని హైలైట్ కోసం పెట్టారు. కాదు భయ్యా, ఇందాక డైలాగ్ గుర్తొచ్చిందా? ఇంద్రాది కాశీకి పోయాడు కషాయం, అదే డైలాగ్ కాదు. ట్రైలర్ మొత్తం అలాంటి డైలాగులే కనిపిస్తున్నాయి, అంటే ఎక్కడో ఒకటి తెచ్చింది ఈ డైలాగులే. ఈ షాట్లు బాగుంది బ్రో. ఈ టైటిల్ కార్డు పడింది చూసావా, ట్రాన్స్లేషన్ చాలా బాగా చేశారు. విజయ్ మూవీస్ టైటిల్స్ సూపర్ ఉంటాయి అసలు ఈ మధ్య రీసెంట్ మూవీస్ లో. ఆ విషయంలో మాత్రం తగ్గేది లేదు అసలు. ప్లాన్ బిఏ కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థాంక్స్, నమస్తే.